అందరికి నమస్తే కనకవాన్ मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమలాసన్ అందరూ బాగా సంవత్సరాలు బతికిరు కదా ఎందుకు అట్లా బతికిరు మరి అందరూ నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసిరు అయ్యా మన అయ్యా ఎట్లా సంబంధం కుదిరింది మీకు ఎట్లా మానవుడైనా ఎట్లా సంబంధం ఎట్లా కొడుకేనా నీకెంతమంది కొడుకులు బిడ్డలు ఒక్కతే బిడ్డలు ఇంకా వేరే వాళ్ళని ఉండేనా పోయింది ఒకటి ముందుగాల ఒక బిడ్డ పుట్టి పోయింది బతికిపోయింది తమ్ముతో అక్క నిడవపో ఎటు పోయిన అక్క 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 ఒక్కడు ఉంటే ఒక్కడు మాయమాయం ఏడవకేడు హాయ్ అండి అందరికి నమస్తే అవ్వ హాయ్ చెప్పు హాయ్ అందరికి నమస్తే హాయ్ ఈ రోజు నేను అవ్వని ఇంటర్వ్యూ చేయబోతున్నా అవ్వ మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మానస ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్లో అయితే అవ్వ ఇంటర్వ్యూ రాబోతుంది సో నేను అవ్వతో ఏమేమి మాట్లాడతా అవ్వ నాకేం సమాధానం చెప్తుంది ఏంది అనేది అయితే చూద్దాము ఇప్పుడు నేను కొంచెం గట్టిగా మాట్లాడతా ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడితేనే అక్కడ అవ్వకి వినిపిస్తుంది ఇక్కడ నా దగ్గర కూడా మైక్ ఉంది కాబట్టి నా వాయిస్ కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది మీకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో నేనైతే ఇప్పుడు అవ్వతో మాట్లాడతా హాయ్ చెప్పు అవ్వ హాయ్ అందరికి నమస్తే నమస్తే హాయ్ నీ పేరు చెప్పు కనకవాన్ అవ్వ నువ్వెక్కడ పుట్టినావు రంగసఫల కాడ మీ అవ్వదే ఊరు రాగంపాట మీ సొంతూరు రంగసపల్లె మీ అవ్వది రాగంపేటనా మీ అవ్వ పుట్టింది రాగంపేటల మీ నాన్నది రంగసపల్లె రంగసఫల మీ అవ్వ పేరు లస్మావ మీ అయ్య పేరు దుర్గయ్య మీరు ఎంతమంది అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇద్దరు అక్కయ్యలు ముగ్గురు అన్నదమ్ములవు అన్న పేరు నరసయ్య తమ్ముని పేరు లక్ష్మడు ఎల్లయ్య చెల్లె సత్య కనకవాన్ నీది ఎన్నో నెంబర్ నంబర్ నాకే మీ అన్న తర్వాత అన్న తర్వాత నేను రెండో నెంబర్ అన్నట్టు రెండో నెంబర్ నా వెనక ఇద్దరు తమ్ములు ఒక చెల్లె నీ తర్వాత నేను అందరికి పెళ్లిళ్ళు అయినాయా అందరికి అయినాయి మీ అవ్వ అయ్యా ఏం పని చేసి సాదిరు మిమ్మలను పనులు చేసి సాదిర్రు ఇదేంటిది అరేసుడు దున్నుడు గడ్డి కోసుకొచ్చుడు ఎడ్ల కాసుడు బర్ర కాసుడు అయ్యా వ్యవసాయం పని చేసుకుని సాగిండ్రు నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసిర్రు ఏమో ఎన్నడో 12 ఏళ్ళక చేసిండ్రు 12 ఏళ్ళ దాకా చేసిర్రా 12 సంవత్సరాలకు పెళ్లి చేసిర్రు మరి ఇప్పుడు అయ్యా మన అయ్యా ఎట్లా సంబంధం కుదిరింది మీకు ఎట్లా మానవుడైనా ఎట్లా సంబంధం ఎట్లా కొడుకేనా మేనోడా మేనత్త కొడుకా మీ మేనత్త కొడుకేనా చిన్నప్పుడే పేరు పెట్టుకుర్రు బంగారు తల్లిని మీ మేనత్త కొడుకు అయితే ఎత్తుకత్తదని అయితే ఇప్పుడు అయ్యా మేనోడు అని చేసి పెళ్లి చేసుకున్నావు మీ మేనబావ అయ్యా అందుకనే పెళ్లి చేసుకున్నావు 12 సంవత్సరాల వయసులోనే నీకు పెళ్లి చేసిర్రు పెళ్లి చేసిన తర్వాత మరి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం పని చేసిర్రే అప్పుడు అరిగలవ పోయినావు ఇంకా మీరు గీ మూట కొట్టుడు అవన్నీ చేయలేదా చేసిండు అయ్య మూట కొట్టిండు ఆతం పోసిండు గూడేసిండు పొలం దున్నిండు ఎడ్లతోని అచ్చు కొట్టిండు దౌర కొట్టిండు గుట్టుకులు కొట్టిండు మందు కొట్టిండు అన్ని పనులు చేసిండు అయ్యా నువ్వేం చేద్దువు నేను అరేయవేనే అరిగలో వేనే అరిగొయ్యవేనే బంతికి పోయినాము నీకెంతమంది కొడుకులు బిడ్డలు నాకు ఒక బిడ్డ ఒక్కతే బిడ్డను ఇంకా వేరే వాళ్ళని ఉండేనా పోయింది ఒకటి ముందుగాల ఒక బిడ్డ పుట్టి పోయింది బతికిపోయింది ఇప్పుడు మా అమ్మ ఒకటి ఉన్నది ఆమెకు ఒక కొడుకు ఒక బిడ్డ బిడ్డకి 2 కొడుకులు లగ్గం చేసినాయి 10 ఎకరాల భూమి అమ్మి ఆమె ఎత్తు కొడుకులు అయ్యిండ్రు ఇప్పుడు అయ్యే పని చేసి అయ్యా ఒక ఇక్కడ వ్యవసాయం పనులే చేసిండా ఇంకా బయట దేశం పోయిండా పోయిండు బయట దేశం పోయిండా ఎన్ని సంవత్సరాలు పోయిండు 20 ఏళ్ళు పోయిండు 20 సంవత్సరాలు పోయిండా 20 సంవత్సరాలు పోయి వచ్చి ఇల్లు పట్టుకొని ఉన్నాడు భూమి కొన్నాడా కొన్నాడు దుబ్బాల్లో 10 ఎకరాలు అంతా కొంటే వేయింది గోడ కింద పొలం వేయింది చేను వేయింది చిలక వేయింది ఇక మేమే ఉన్నాము అన్ని భూములు జాగాలు అన్ని పోయినాయి మరి ఇవన్నీ భూముల జాగాలు ఎట్లా పోయినాయి నా మనవరాలకు లగ్గం చెప్తే అప్పుడైనాయి కట్టినాయి అమ్మి మా శరీరకు 1,00,000 రూపాయలు పెట్టినాము పురుడుకు 1,00,000 రూపాయలు పెడితేనే ప్రోత్సహించిండు మేము పెట్టిన వాళ్ళ దాడి పెట్టుకున్నాడు అప్పుడు ఆ వద్దం ఎందుకు ఆడు ఆయన చేతిలో ఉన్నాయి అప్పుడు ఆయన కూడా పెట్టాడు
అవ్వా ఉమ్. మీరు చిన్నప్పుడు ఇప్పుడు మనము అన్నము కూర ఇవి వండుకొని తింటున్నాం కదా, మరి చిన్నప్పుడు మీరు ఏం తినేటోళ్ళు? మీరు గడక. చిన్నగా ఉండగా గడక అంబలి, గడక అంబలి ఇంకా గడక కారం టమాటా కూర, రవలకాయల కూర, పచ్చిమిరపకాయల కూర. ఆ, అప్పుడు అవన్నీ మీరే వండించుకుందరు, మేమే పండించుకున్నాం. మీరే వండించుకొని మీరే తినేటోళ్ళు. అందుకనే గిన్ని రోజులు ఆరోగ్యంగా ఉన్నారు. మరి. బీపీ షుగర్ ఉన్నదా నీకు? ఏది లేదు. బీపీ లేదు, షుగర్ లేదు, మంచి ఆరోగ్యంగా ఉన్నావు. మీ ఫ్యామిలీలో అందరూ బాగా సంవత్సరాలు బతికిరు కదా, ఆ. ఎందుకు అట్లా బతికిరు మరి అందరూ 100 సంవత్సరాల దాకా? దేవుడు బతికిచ్చిండు, బతికిండ్రు. దేవుడు బతికిచ్చుడు కాదు, మీరు మంచి ఆహారం తీసుకున్నారు కాబట్టి బతికిరు. ఇంకా అయ్య వేయండి కానీ అవ్వనే మంచిగా బావుగా బతికిపోయింది. ఆ ఇంకా నువ్వు ఏమేం పని చేద్దావు మరి నీ చిన్నగా ఉండంగా? చిన్నగా ఉండంగా ఆకిలు ఉడుతూ అలకెత్తు, ఇల్లు ఉడుచుకుందు, అంటు దంచుదు, ఆ బువ్వలాడదు, ఉమ్. కూరలాడదు, బువ్వలాడదు, తమ్ములకు చదురుదు, మీ తమ్ముళ్ళు పనికి వచ్చే వరకు అవన్నీ చేసి పెడదు. చేసి పెడదు, అన్నాలు పెట్టిత్తు గిన్నెల్లా. అప్పుడు గిరిన్లు లేవు, మిషన్లు ఏమీ లేవు, అవి ఎట్లా వడ్లు దంచుడేనా? అడ్డు దంచుడే ఇట్లా ఆ దంచి అన్నం వండుదువా? అన్నం వండదు, ఆ. కుండల్లా పొయ్యి వీణ ఆ. అండి. అలా అందరు వచ్చినాక ముంగట కుండ పెట్టి అందరికి బల్లెలలో వేసిత్తు, ఆ. కూర అన్నం. అందరు పని చేసిరా? మీ తమ్ముళ్ళు, మీ చెల్లె గిట్లా? అందరు చేసిండ్రు. చేయకవలు కుండలే కోడళ్ళు చేసిండ్రు, కొడుకులు చేసిండ్రు. ఆ. ఒక నేనే చేయకోకుండా ఇంకా పని. నువ్వు చదువుకున్నావా? చదువుకోలే, చదువుకొని రమ్మంటే భయపడిపోలే. ఎందుకు భయపడ్డారు? కొడతారా అని భయపడ్డాం. కొడతారని భయపడ్డారా? చిన్నప్పుడు దోస్తులు ఉన్నారా నీకు? ఉన్నారు. నీ దోస్తు పేరు చెప్పే. కనకవా, నీ ఫ్రెండ్ చిన్నప్పుడు? ఆ కనకవా, రాజావా, రాజావా, నరసవా, ఆ ఓదేవా, ఆ పోసవా, ఆ అంత ఇంత మన ఎర్రవా. ఇక వీళ్ళందరూ నీ దోస్తులా? బడికి అయితే పోలే, చదువుకోలే? ఎవరు చదువుకోలే మీ వాళ్ళు? ఎవరు చదువుకోలే మా ఊర్లో. మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్న చెల్లెని చదవలే, అన్నదమ్ములు చదవలే, అయ్యలు చదవలే, ఎవరు చదువుకోలే. ఎందుకు మరి లేదు అప్పుడు బడి? కొడతారని బడికి బాగున్నది కానీ సార్లు కొడతారు అక్క పోవద్దని మా చిన్న కొడుకు పోనీయలే. కొడతారని భయపెట్టి పంపించలేదా మీ చిన్న కొడుకు? మరి మీరు చిన్నగా ఉన్నప్పుడు కరెంట్ ఉన్నదా మీకు? కరెంట్ ఎక్కడ? దీపం. దీపం? ఏం దీపం? కాసులుండే దీపం. దీపం పెట్టి అట్ట దంచుదు, దీపం పెట్టి గడికిసురుదాము. కరెంట్ మొన్న వచ్చే. ఎప్పుడు వచ్చింది కరెంట్? నీకు గుర్తుకుందా కరెంట్ ఎప్పుడు వచ్చిందో? ఎప్పుడు వచ్చింది? మమ్మీ పుట్టలే. మమ్మీ పుట్టక ముందే వచ్చింది కరెంటు. నీకు ఒక్క అన్న, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లె కదా. నీవు ఎవరితో ఎక్కువ మంచిగా ఉండేదానివి? నీకు ఎవరంటే ఇష్టం? నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఇష్టం బాగా. అన్న ఇష్టమే, అందరు ఇష్టమే. అందరి ఇష్టం ఉంటది, ఎవరో ఒక్కరి ఇష్టం ఉంటది. అందరు ఇష్టమే. అప్పుడు చిన్నప్పుడు అందరికి ఇష్టమే ఉండేది. అందరిని మంచిగా చూసుకుందువా? నువ్వంటే మీ చెల్లెకు, మీ తమ్మునికి ఇష్టం ఉండే? అందరికి ఇష్టమే ఉండే నేనంటే. అవ్వన అన్నం వేయమందరా, ఏమన పోదురు, నిన్నే నన్నే పెట్టు అందరు అన్నం. ఇక్కడ ఉండదు, అండు పెడదు అందరికి. మీకు ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బాగా కష్టపడ్డారా? మేమేం కష్టం చేసినాం? ఏం కష్టం చేయలే, మీకు మంచిగానే ఉన్నది, మీ లైఫ్ హ్యాపీగానే ఉన్నది, మీకు మంచి అన్ని ఉండే కదా అప్పుడు. ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు మరి మీరు? మంచిగా మాకు లేదా అప్పుడు? మీకు అంత మంచిగా ఉన్నది, ఏం బాగా కష్టపడలే. ఒక అయ్య కష్టపడ్డాడు. అయ్య కష్టపడ్డాడు. అయ్యకేనాడు కట్టమే ఉన్నది. ఒక అయ్య ఒకటి కష్టపడి బాగా సంపాదించిండు, కష్టపడ్డాడు. నువ్వైతే బాగా కష్టపడలే. మమ్మీ పుట్టిన తర్వాత? మమ్మీ పుట్టిన తర్వాత కట్టమే ఉన్నది, పుట్టక ముందు కట్టమే ఉంది అయ్యకు. అంతేనా? 10 ఏళ్ళ పిల్లగాడు మన సోనే ఎత్తున్నప్పటి కట్టమే. అయ్యా పని ఎత్తనే ఉన్నాడు అప్పటి ఇప్పటిదాకా ఎత్తుండి. కట్టమే ఉన్నది, ఆయనకి ఎప్పటికి కట్టమే ఉన్నది. మమ్మీ చిన్న ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా కష్టపడ్డారా మీరు? మేమా? మేము మంచిగానే ఉన్నాం. మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు మంచిగానే ఉన్నారు, ఏం కష్టం లేదు. సార్ వాళ్ళకి పనికి పోదు, అయ్యాటు పనికి వచ్చు, నేనటే పోదు. మమ్మీ నా వెనకబడచ్చు. మమ్మీని చదివిపించినవా? చదివిపించినాయి. ఎంత చదివిపించినావు? 10 చదివిపించినవా? ఎక్కడ చదువుకున్నది మమ్మీ? 7 ఈడ చదివింది, 2 3 ఆడ చదివింది రుద్రరం కాడ. 7 ఈడ చదివింది, 3 రుద్రరం కాడ చదివింది. మీ అమ్మోళ్ళ ఇంటికాడ, అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకున్నది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకున్నది. మమ్మీకి ఏ వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసినావు? 7వ తరగతి చదవంగానే, పెళ్లి అయినాకనే చదువు. 7వ తరగతిలో ఉన్నప్పుడే పెళ్లి చేసినావు మమ్మీకి. పెళ్లి అయిన తర్వాత చదువుకుందా మమ్మీ? 2 ఏళ్ళు చదువుకుందాడ. పెళ్లి అయినాక అక్కడ 2 సంవత్సరాలు చదువుకున్నది. మరి మా బాపుని ఎక్కడ చూసి చేసినవి? బాపుని ఇన్నే చదువుకునే మమ్మీతోనే. మా బాప ఎవరు మరి? బాపు ఎవరు? మా ఆడబిడ్డ కొడుకేనా. మీ ఆడబిడ్డ కొడుకేనా బాపు కూడా? బాపు కూడా మా ఆడబిడ్డ కొడుకే. నిన్ను మేనోళ్ళకే ఇచ్చిర్రు, మా మమ్మీని కూడా మేనోళ్ళకే ఇచ్చిర్రు. ఇద్దరు ఒకటే స్కూల్లో చదువుకున్నారా? ఇద్దరు ఒక్కపుట బయలుకి వచ్చారు, ముగ్గురు. మా తమ్ముతో
చెప్పుకోలేను మా మామ మా బాపు మా మమ్మీ ఒకటే స్కూల్లో చదువుకున్నారు అన్నట్టు. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి ఒకటే. మా మామ రీసెంట్ గా ఒక 3 years బ్యాక్ చనిపోయిండు. అదే బాధపడుతుంది. అక్క నిడపో ఎటు పోయిన అక్క 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 తింటా. ఒక్క ఇంట్లో తిని ఒక్క కంచాల తిని ఒక మంచాల వన్న 20 ఏళ్ళు మేము. ఒక్కడు ఉంటే ఒక్కడు మాయమాయం. ఏడవకు మమ్మీకి ఫస్ట్ నేను పుట్టిన కదా, నేను పుట్టిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మమ్మీకి నేను పుట్టినాక నీకు ఒక్కతే బిడ్డ, నీకు ఒక బిడ్డకు నేను ఒకదాన్ని, ఫస్ట్ నేను పుట్టిన బిడ్డను. అప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? ఎందుకు ఫీల్ అయినా? నా బిడ్డకు బిడ్డ పుట్టిండని. కొడుకు కాదు, ఫస్ట్ నేను పుట్టిన కదా. నేను పుట్టినప్పుడు ఎట్లా అనుకున్నావు నువ్వు? ఎట్లా అనుకున్నావు? ఆడిది పుట్టి అడవిలో పుట్టినా ఆడవాళ్ళని ఆయన పట్టిరి, నా బిడ్డకు కూడా అడవిలో పుట్టిందా అని ఏడిచినాయి. ఏడ్చినావు? బాగా ఏడ్చినావా? ఏడిచిన దవాఖానలో. ఎడతారావా? ఎందుకు ఎడతానవే? ఏడవకు, మళ్ళా తర్వాత కొడుకే పుడతాడు, ఊకుండే ఎందుకు ఎడతావు అని కడిగి మా అవ్వ లేపిచ్చింది, కొంగులు వేపిచ్చింది. లసం కొంగుల ఇద్దరు లసం కొంగులు లేపిచ్చింది. అరా నేను ఎక్కడ పుట్టినా? ఏ దవాఖానలో పుట్టినా? నా పెద్ద దవాఖాన ఇద్దరు, తమ్ముడు నువ్వు. నా పెళ్లి దవాఖానలో పుట్టినావు. ఏడిచినావు అయితే నేను పుట్టినప్పుడు? ఏడిచిన. ఎవరన్నా ఏమన్నా అన్నారా మరి నేను పుట్టినాక? నేను మంది అంటే బిడ్డకు ఒక బిడ్డకు బిడ్డనే పుట్టింది మళ్ళా అని అన్నారా? అన్నారు. మా అన్నారు ఎవరు అనేటోళ్ళు అన్నారు. గాని దేవుడు ఎలా తల్లి ఇచ్చిండు, పుట్టిండ్రు. నా బిడ్డకు ఆమెనే అరామ ఇచ్చింది. చెరొక్కలు పుట్టిండ్రు. ఆయనకు ఇద్దరు పుట్టిండ్రు, ఈమెకి ఇద్దరు పుట్టిండ్రు. అక్కకు తమ్మునికి ఒక్కసారి అయింది కానుపు. మరి తమ్ముడు పుట్టినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? సంతోషపడ్డాము. మరి నేను పుట్టినప్పుడు నువ్వు ఏడ్చినావు? మరి అయ్యా? అయ్యనే లేడు, ఇంటికి వచ్చాడు. మామ పాపం నా కొడుకే ఉన్నాడు. నేను పుట్టినాక సంబరపడ్డా? అయ్యే బాధపడ్డా? ఏమన్నాడు? అయ్యా అయితే అయితే అన్నాడు. ఎవరైతే అన్నాడు. వచ్చాడు అయ్య, వచ్చిండు. రాజల్లా వచ్చింది సర్ది కట్టుకొని. చెల్లి వచ్చింది అంజవా. మమ్మల్ని చిన్నప్పుడు బాగా ఎవరు ఎత్తుకున్నారు? అంజవానే పేయగాడు అంజవానే ఎత్తుకును. అంజవాని దేకుతారా పెద్దంగా అయినాక? దేకమా, మేము అంజవతోనే ఉండబడితే. అంజవానే అన్ని రెడీ చేసింది. ఈ దినం రాగా మాకు పనితీరునా? పనితీరకపో మీరు ఊకే పనికి పోతే అక్కనే మమ్మల్ని చూసి ఆమెనే పెయ్యగడుగు, ఆమెనే బట్టలు వేసు. ఆడ కరెంటు పోతే అన్ని నీళ్ళు ఎత్తుకొచ్చి నింపు. మాకు ఇంటికాడ ఉండదు మా అవ్వ అని పనులు చేసి బియ్యం కూడా పెట్టి ఇంకా అప్పుడు పోయి ఇప్పుడు శీల అంటారు. కానీ పొయ్యి మీదనే వంట చేసి పెట్టినా నువ్వు పనికి వచ్చే వరకు? చిన్న తాత పెట్టువాను కొండయ్య కనుక వస్తుంది. దుబ్బలకు పోయి మన ఏగిల చెడని పెట్టాను. పెట్టి ఇచ్చు నువ్వు వచ్చినాక. అప్పుడు పట్టండి పప్పులు. మంచిగా చూసుకున్నావు మరి అవ్వను అంజవను? నేనే పెయ్యి గడిగితే స్నానం చేపిత్తు అలా అవ్వ గడగరా పౌరాజల్లవాకు నేనే కడుగుదు. 2 ఏళ్ళ దాకా కడిగినాయి. 2 ఏళ్ళు అయినాక నిలబెట్టి కడుక్కున్నారు. ఎత్తుకోవాలి. వద్దు వాసే బడికో మా గురించే బడికి పోలేదా? చదువుకోలే ఇక మమ్మల్ని ఎత్తుకోవడానికే ఉన్నది. బడకవు నీకేందిరా? బదవాసి పోదురా. ఎవరు? మీ పెద్ద మామ? మీ మామను తిడుతుండేనా? అంజవాను గోప్పాడు. బడకవు నీకేందిరా? నేను ఎత్తుకుంటే నీకేందిరా అను. తమ్ముడిని ఎంకులు ఆడుకొని భుజాల మీద ఎత్తుకొని వస్తుంది. తమ్ముడిని వాళ్ళు లేరంటే పనం వెళ్ళగొట్టుకుంటది అని బోనాలు రాజావా బోనాల మల్లయ్య పటేలు ఊరికే చూపుతురు. కనకమ్మ మర్చిపోయింది ఈడిదాకా పోయింది అన్న వాళ్ళు మరి పోయింది అని అందరు. పాపం మమ్మల్ని బాగా చూసుకున్నారు. నిన్నెవ్వలు ఎత్తుకోకుండలే. అప్పుడు కళ్ళాలు మన చింత కింద పప్ప ఎత్తుకును. ఆషాఢ మల్లమ్మ పెయ్యగడుగు తినబెట్టు మమ్మ ఎత్తుకును. అందరు ఎత్తుకుందరు నిన్ను. అయ్యా దేశాలు పోయిండు, దుబాయ్ మస్కట్ పోయి వచ్చిండు కదా. పోయొచ్చి బాగానే భూమి సంపాదించిండు. ఎన్ని ఎకరాలు సంపాదించిండు? దుబ్బాలో 5 ఎకరాలు సంపాదించిండు. 7 ఎకరం అంత పొలం. ఇంటికన్నా 20 గుంటలు అంతా అది ఇది అంతా పోగొట్టుకున్నాం. బాగానే సంపాదించిండు, బాగానే కష్టపడ్డాడు.
ఎప్పుడు కట్టవే అయ్యో